సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి నగర 895వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇటీవల తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయపురం నిర్మాణంలో భాగంగా లభ్యమైన శాసనాలు పరిశీలన చేసిన చరిత్రకారులు 900 సంవత్సరాల ముందే తిరుపతి నగరం ఆవిర్భవించిందని అధికారికంగా వెల్లడించారు. గత 2 సంవత్సరాలుగా ఫిబ్రవరి 24 తిరుపతి ఆవిర్భావ దినోత్సవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో పురాణ పురుషుల వేషధారణలతో తిరుపతి చరిత్రను తెలిపే ప్లకార్డులను చేతబట్టి వందలాది మంది కళాకారులు మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో సంకీర్తనలు ఆలపిస్తూ నగర ప్రదర్శన నిర్వహించారు. వీరికి స్థానిక ప్రజలు జతకలిసి తిరుపతి ఆవిర్భావ ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ దేశంలో అనేక నగరాలకు ఆవిర్భావ దినోత్సవం లేదని, అయితే మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి ఖచ్చితమైన ఆవిర్భావ దినోత్సవం ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. పురాతన పట్టణాలలో తిరుపతి ఒకటిగా నిలిచిందని చెప్పారు. పూర్వం తిరుపతిని గోవిందరాజపట్నం, వెంకటనాథపురం అని పిలిచేవారని గుర్తు చేశారు. చంద్రగిరిని పాలించిన శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు తిరుపతిగా నామకరణం చేశారని తెలిపారు. నేడు తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారికంగా తిరుపతి ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు గుండాల గోపీనాథరెడ్డితో పాటు కేఎన్ రాజా, కల్పన, పళని, నిర్మల, జ్యోతి, జయమ్మ, పద్మ, పొన్నాల జయజిరెడ్డి, వాసురావు, ఉషారాణి, పార్వతి, మునికుమారి, కేశవుల్ రెడ్డి, వెంకటేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు, పొన్నాల జయజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, టీటీడీ వాసు, మునినాథరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, తిరుపాలాచారి కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి పుణ్యక్షేత్రం పుట్టినరోజు, 895వ పుట్టినరోజు. ఈరోజు కళాకారులు వివిధ వేషధారణలతో, అలాగే నగర ప్రజలు, మామూలుగా మేము శనివారం నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఉదయమే వివిధ వేషధారణలతో మన గోవిందరాజస్వామి మాడా వీధుల్లో ఈరోజు నగర సంకీర్తన చేస్తూ తిరుపతి పుణ్యక్షేత్రం 895వ పుట్టినరోజు వేడుకలను మేము ఘనంగా జరుపుకుంటున్నాము. మనం తిరుపతిలో పుట్టడమే మనకు మహాద్భాగ్యం. ఇక్కడ నివసించడం, ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మనం నివసించడం, మన బిడ్డలంతా చదువుకోవడం, కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, చాలా పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుని మనం అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, మన కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మన సుఖ సంతోషాలతో ఉండాలని ఈ 895వ పుట్టినరోజు తిరుపతి ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వరాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి వేషధారణతో పొన్నాల జయరెడ్డి నేను. గత నాయకులు కూడా 5-6 సంవత్సరాలుగా ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అంత ఆర్భాటంగా జరిగింది. ఈ రోజు ప్రస్తుతానికి మన గుండాల గోపీనాథుడి తరఫున అన్ని వేషాలతో కలిసి ఈ యొక్క ఊరేగింపుని కొనసాగిస్తున్నామని, అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఈ రాముడి పాత్ర తిరుపతి పుట్టినరోజు 895 ఉత్సవంగా మేము ప్రత్యేకంగా ఈరోజు మేము జరుపుకుంటున్నాము. కళాకారులు, తిరుపతి ప్రజలు మరింత భక్తి భావన పెంచి వాళ్ళకి తిరుపతిలో పుట్టిందే కాకుండా బయట ఉన్న ప్రజలకు కూడా మంచి అవగాహన కలగాలని, భక్తి భావం పెంచాలని మేము కోరుకుంటూ ఈ యొక్క తిరుపతి పుట్టినరోజును జరుపుకుంటున్నాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో మనము మన తిరుపతి 895 పుట్టినరోజు మన రామానుజాచార్యుల ఆ రోజు ఆవిర్భవించినాడు. ఆ రోజు నుంచి తిరుపతి వెలిసినది. కాబట్టి ఇటువంటి పుణ్యక్షేత్రంలో మనం పుట్టడము, ఉండడము చాలా గొప్ప. ఇది అందరికీ తెలియదు. తర్వాత ఈ నగర సంకీర్తనం కూడా మనం వారానికి శనివారం చేస్తున్నాము. అదేవిధంగా ఈ విధంగా ఈ పుట్టినరోజులు, ఈ బ్రహ్మోత్సవాలు తిరుపతిలో చాలా జరుగుతున్నది. కాబట్టి మనకి అందరికీ అవకాశం ఉంటుంది. ఈ విధంగా నామం, ప్రతి ఒక్క భగవంతుని నామం చెప్పుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది.